చాలా మంది సేల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తుంది జూలై 2, 2026 ఈ రోజు మిడ్ నైట్ నుంచి, అంటే జూలై 2వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్గా వస్తుంది అండ్ అమెజాన్లో వచ్చేసరికి ప్రైమ్ డే సేల్గా అయితే వస్తుంది. ఈ సేల్లో ఫ్లిప్కార్ట్లో ఐసిఐసిఐ కార్డ్స్ మీద, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్బిసి ఈ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది అప్ టు 10%. అదే మీరు అమెజాన్కి వెళ్తే మాత్రం అమెజాన్లో ఎస్బీఐ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్ మీద మీకు అప్ టు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ప్రజెంట్ మొత్తం అన్ని డీల్స్ చెక్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించినాయి, ఏ ప్రైస్లో నాకు ఏ బెటర్ అనిపించినాయి వాటి గురించి మనం మాట్లాడతాం. 10,000 నుంచి ₹1,00,000 లోపు ప్రైస్ వైజ్ నేను చెప్తాను. అండ్ ప్రైస్ వైజ్ మీకు టైం లైన్ కూడా ఉంటుంది. మీరు ఏ ప్రైస్ కోసం చూస్తున్నారో అక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి. అమెజాన్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు క్విక్గా చెక్ చేయొచ్చు. ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. సేల్ స్టార్ట్ అవ్వగానే ఏదైనా ప్రొడక్ట్ మంచి డిమాండ్ ఉందనుకోండి, అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళొచ్చు, లేకపోతే ప్రైస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. అవి మన చేతిలో ఉండవు. ప్రజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి ఏ ప్రైజెస్ నాకు కనిపిస్తున్నాయో వాటి గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఇంతకుముందు మనం ₹10,000 ఫోన్స్ ఏవో దొరికాయి, 5G ఫోన్స్. ఇప్పుడు ఈ ప్రైజులు పెరిగిన తర్వాత ₹10,000 లోపు మీకు ఏ ఫోన్స్ లేవు. ₹10,000 లోపు మీరు 4G ఫోన్స్ ఉన్నాయి కానీ కొన్ని, అవి కూడా పనికి వచ్చాయి కాదు. 5G ఫోన్సే ఉన్నాయి, అవి కూడా 10,000 పైకి వెళ్ళాలి. మీరు 10 నుంచి 15,000 మధ్యలో ఒక ఫోన్ అయితే 2 ప్రైజెస్ కనిపిస్తున్నాయి నాకు. ఒకసారి చూసినప్పుడు ₹14,499 కనిపిస్తుంది, ఒకసారి ఏమో 16,999 అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్కి వస్తుందో తెలియదు, కానీ ఒకవేళ ఇది ₹14,500 వస్తే మాత్రం బెస్ట్ ఫోన్ అయింది. అక్కడ ఆ ప్రైస్లో మీకు ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఇంపాసిబుల్ దొరకడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. దీనిలో మీకు ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా ఓఎస్తో వస్తుంది. సో ఇది కూడా కష్టం దొరకడం. దీంతో పాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ కొన్ని కానీ యూజ్లెస్ అవి. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫోన్ నేమ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M17 5G. సో ఇది ఆ ప్రైస్ లో ఒకవేళ వస్తే మాత్రం బెస్ట్ అవుతుంది. ఇంకా ఆ ప్రైస్ లో 10 నుంచి 15,000 మధ్యలో మీకు ఫుల్ హెచ్డి ఎల్సీడీ డిస్ప్లేస్ కూడా కనపడట్లా, హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేస్ తో ఫోన్ వస్తున్నాయి. ఇది ఒక ఫోనే, ఆ ప్రైస్ అయితే కనిపించింది. ఒకవేళ మీకు ఏమైనా బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని ₹15,000 వస్తే మాత్రం ఇది మీకు చాలా మంచి ఫోన్ అవుతుంది. ఒకవేళ ఇది లేదు అంటే మాత్రం వేరే ఆప్షన్స్ అన్ని మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏఐ ప్లస్ ఉంది, ఏఐ ప్లస్ నోవా 2, ఇది 10,999కి వస్తుంది. దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటే హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. యూనిఎస్ఓసి ప్రాసెసర్తో వస్తుంది. యూనిఎస్ఓసి 8200 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 4GB ర్యామ్, 64GBతో వస్తుంది 10,999కి. ఇది ఒక ఆప్షన్ ఉంది. వీళ్ళ మీద కొన్ని ఆరోపణలు ఇవన్నీ వచ్చినాయి, మీకు తెలిసిందే. రీఫర్బిష్డ్ ర్యామ్ అని యూస్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని అయితే ఉన్నాయి. అందుకే నేను ఫోన్స్ మన ఛానల్ మీకు వీడియోస్ కూడా ఉండవు, కానీ ఫోన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. నేను వీడియోస్ అయితే ఏం చేయలేదు. ఇంకొక ఆప్షన్ ఉంది లావా నుంచి, లావా బోల్ట్ 2 అని ఉంటుంది. సేమ్ ఈ ఫోన్ స్పెక్స్తోనే వస్తుంది అది కూడా, కాకపోతే దానిలో కెమెరాస్ ఒక్కటి చేంజ్ అవుతాయి. కెమెరాస్ దానిలో మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిగిలిన స్పెక్స్ దాని సేమ్, అది కూడా మీకు సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, అన్ని సేమ్ ఉన్నాయి. 2 లావా ఫోన్ వచ్చేసరికి ₹11,249 అయితే వస్తుంది. సో ఈ 2 ఫోన్స్ అయితే ఉన్నాయి ఆప్షన్స్. చెప్పాక ఈ ఫోన్కి అయితే మాత్రం కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి తీసుకునే ముందు. అండ్ ఒకవేళ ఇవన్నీ వద్దు అనుకుంటే మాత్రం సామ్సంగ్లో కూడా ఉంది. సామ్సంగ్లో మీకు 12,999కి F70e వస్తుంది. సో ఇది కూడా మీకు హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ర్యామ్ 4GB ఉంటుంది. స్టోరేజ్ మాత్రం 128GBకి వెళ్ళిద్ది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు 64GB, ఇది మీకు 128GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, సర్వీస్ దొరుకుతుంది మీకు. అండ్ ఇంకొకటి అప్డేట్స్, 6 years వరకు మీకు అప్డేట్స్ అయితే సామ్సంగ్ గ్యారంటీ వస్తుంది. సో ఇది ఒక ఫోన్ ఉంది సామ్సంగ్ నుంచి, కాకపోతే ఇది హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే. ఇందాక నేను చెప్పాక ఫస్ట్ నాకు బ్యానర్లో కనిపించింది అని చెప్పేసి, అది బెస్ట్ ఫోన్ అయితే ₹15,000 లోపు ఒకవేళ వస్తే అది మీకు ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అక్కడ దొరకడం చాలా కష్టం ఇప్పుడు. ఇవి ₹15,000 లోపు ఉన్న మొబైల్స్ అయితే. నెక్స్ట్ 15,000 నుంచి ₹20,000 లోపు వెళ్తే మాత్రం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ F36, ఇది మీకు 17,999కి వస్తుంది. ఇది మీకు ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓఎస్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది సామ్సంగ్ నుంచి. ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి పోకో నుంచి ఉంది. పోకో నుంచి మీకు 2 ఫోన్స్ ఒకటేలాగా ఉంటాయి. అవి పోకో M8 అండ్ రెడ్మీ నోట్ 15, 2 సేమ్ ఫోన్స్. మీకు చూడడానికి డిజైన్ కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి, కాకపోతే బ్యాక్ ప్యానల్ మారిపోద్ది. ఇది కొద్దిగా లెదర్ బ్యాక్ తో వస్తుంది నోట్ 15, ఇది ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. రెండింటి మీద ₹1000 ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇది 19,999కి వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 20,999కి అయితే వస్తుంది. రెండిట్లో సేమ్ స్పెక్స్, ఎక్కడ సింగిల్ తేడా కూడా ఉండదు. ఇది ఇన్ఫినిక్స్ GT30. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది కొద్ది గేమింగ్ ఫోన్. ఇది ₹19,500 అయితే వస్తుంది. దీనిలో మీకు టాప్ లో గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. అండ్ 90 FPS వరకు మీకు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. ప్రాసెసర్ దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400
4.0 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే 1.5K AMOLED స్క్రీన్ ఉంటుంది. అక్కడ మీకు అన్ని ఫుల్ హెచ్డి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ. ఇది మీకు 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అది కూడా ర్యామ్ 8GB తో వస్తుంది. బేస్ 8GB ర్యామ్ 128GB తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 19,500 రూపీస్. కొంచెం గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. Infinix GT30. నెక్స్ట్ ఇంకా 2025 మధ్యలో Redmi Note 15 కాకుండా ఇంకా 2 ఫోన్స్ విషయానికి వస్తే ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. Samsung Galaxy M47. దీనిలో కూడా సేమ్ ప్రాసెసర్, దీనిలో ఏదైతే ఉందో అదే ప్రాసెసర్ ఉంటుంది. 6 Gen 3 ప్రాసెసర్ తోనే వస్తుంది M47 కూడా. కాకపోతే ఇది మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే తో వస్తుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. యూజబుల్ అయితే మాత్రం మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. దీంతో కంపారిజన్ 2000 రూపాయల ప్రైస్ ఎక్కువ. ఇది 22,999 కి వస్తుంది. అప్డేట్ 6 years అయితే వస్తుంది దీనిలో కూడా. సో ఇది సామ్సంగ్ బ్రాండ్ లో కావాలి అనుకుంటే మాత్రం సేమ్ హార్డ్వేర్ తో వస్తుంది. సేమ్ ఒకటే ప్రాసెసర్ రెండిట్లో. ఇది 22,999 కి వస్తుంది M47. దీనిలో మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది, NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. దీనిలో మీకు NFC ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ర్యామ్ కూడా ఇది LPDDR4X ర్యామ్, ఇది వచ్చేసరికి LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అది డిస్ప్లే ఇది ఫుల్ హెచ్డి, ఇది 1.5. ఇది డిస్ప్లే చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. 25,000 దగ్గర Realme P4 ఉంది. సో ఇది మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కొద్దిగా గేమ్స్ ఆడడానికి వీళ్ళు తయారు చేసిన ఫోన్. ఇది 7400 ప్రాసెసర్ అండ్ దీంతో పాటు హైపర్ విజన్ చిప్ అని చెప్పేసి సపరేట్ చిప్ ఉంటుంది. ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేయగలదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది దీనిలో. ఇది 90 FPS గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలదు. మీరు 120 వరకు వెళ్తే ఫేక్ ఫ్రేమ్స్ అనమాట. అక్కడ లాగ్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. Realme P4 కూడా ఒకవేళ మీరు కొంచెం గేమ్స్ ఆడుకునే అయితే మాత్రం అది కూడా మంచి ఆప్షన్. 25,000 రూపాయల దగ్గర లేదు, అంత బడ్జెట్ లేదు అనుకుంటే కొద్దిగా గేమ్స్ ఆడగలిగిన ఫోన్ అయితే Infinix GT30 20,000 రూపాయల లోపు ఇది ఒకటి ఉంది. ఇవి 25,000 రూపాయల దగ్గర ఉన్న ఫోన్స్ అయితే ప్రస్తుతానికి. ఇవన్నీ బెస్ట్ ఫోన్స్. ఇంతకుముందు 25,000 దగ్గర మనకు మంచి ఫోన్స్ దొరికేవి. ఇప్పుడు సూపర్ ఫోన్స్ అని చెప్పడానికి లేవు. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ ఉన్నాయి 25,000 రూపాయల దగ్గర వచ్చే ఫోన్స్. అవన్నీ మీకు 20,000 రూపాయల దగ్గర వచ్చే ఫోన్స్. ఇంతకుముందు ప్రైస్ హైక్ అవ్వక ముందు లాస్ట్ దసరా సేల్ లో Realme P4 19,999 కి అట్లా వచ్చింది. నేనే చెప్పాను. ఇప్పుడు అది 25,000 రూపాయలకి వెళ్ళింది. ఆ రకంగా ప్రైజెస్ అయితే పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ 25 నుంచి 30,000 రూపాయల లోపు ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం 2 months బ్యాక్ ఏదో సేల్ వచ్చింది. సాసా లేలే సేల్, సమ్మర్ సేల్ ఏదో వచ్చింది. దానిలో చెప్పాను Vivo T4 ఇప్పుడు 25,000 రూపాయలకి వస్తుంది. ఇది గోల్డ్ ఇంకా మీకు దొరకదేమో ఫ్యూచర్ లో, స్టాక్ అయిపోద్ది కొనుక్కోండి అని చెప్పేసి అయిపోయింది. అది ఇప్పుడు కూడా దొరకట్లా. అది ఒక్క ఫోన్ అక్కడ మీకు టెలిఫోటో లెన్స్ తో వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు టెలిఫోటో లెన్స్ మనకు కావాలంటే వెళ్ళిపోయింది. ప్రైస్ మనం 30,000 దగ్గర దాకా వెళ్ళిపోయింది. అది కూడా పాత ఫోన్స్, కొత్త ఫోన్స్ ఏం లేవు. ఇప్పుడు ఆ ప్రైస్ కేటగిరీకి ఎందుకు వద్దాం. 25 నుంచి 30,000 మధ్యలో ఫోన్స్ చూసుకుంటే ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి Motorola S60 Pro 27,999 కి వస్తుంది. Motorola S70 27,999 కి వస్తుంది. Motorola S70 Fusion కొత్తగా లాంచ్ అయింది. ఇది కూడా 27,999 కి వస్తుంది. 3 ఫోన్స్ లో ఒకటి బెస్ట్ ఫోన్ అంటే మాత్రం S60 Pro. ఇది ఒకటే మీకు కొద్దిగా కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకోవడానికి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ ఒకట్లో కూడా మీకు మ్యాక్సిమం వాటర్ రెసిస్టెంట్ అయితే లేవు. ఇలా మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. IP68 69 రేటింగ్ ఉంటుంది. 1.5K కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. 8350 ప్రాసెసర్ తో వస్తుంది. ఇప్పుడు 8 సిరీస్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ 50,000 కూడా లాంచ్ అవుతున్నాయి. Xiaomi 17T లో అట్లా చూడొచ్చు మీరు. ఇది మీకు 120 FPS వరకు గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. కాకపోతే గేమింగ్ అయితే పనికిరావు Motorola ఫోన్స్. మీకు జనరల్ యూస్ కి కెమెరాకి అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ఫోన్ అయితే ఇప్పుడు కూడా స్టాక్ లో అయితే ఉంది. చాలా మంది Motorola ఫోన్స్ ఇష్టపడట్లేదు. ఒకవేళ మీకు Motorola ఫోన్స్ వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది. అది Realme GT70. సో ఇది కూడా మీకు ఓల్డ్ ఫోనే. ఇది కూడా ఈ 2 ఫోన్స్ మీకు ఎప్పటివరకు స్టాక్లో ఉంటే తెలియవు. ఇది కూడా మంచి ఫోన్. సేమ్ దీని స్పెక్స్తోనే వస్తుంది ఇంచుమించు. దీనిలో కూడా మీకు 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో ప్రాసెసర్ MediaTek Dimensity 8 సిరీస్ ప్రాసెసర్. ఇది కూడా 8400 మ్యాక్స్ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. దీనికి Motorola S60 Proకి డిఫరెన్స్ ఏంటంటే దానిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీనిలో అయితే ఉండవు. మిగతా అంతా ఇంచుమించు సేమ్ ఉంటాయి. అవి వద్దు అనుకుంటే Motorola బ్రాండ్ వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఇది చూడొచ్చు. ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ 27,999కే వస్తుంది. ఇవి కొద్దిగా బెటర్ ఫోన్స్. 28,000 రూపాయల దగ్గర ప్రజెంట్ మీరు పెట్టే డబ్బులకి కొద్దిగా అది వాల్యూ యాడ్ చేసి అయితే మాత్రం ఈ 2 కనిపిస్తున్నాయి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 26,500 రూపీస్కి వస్తుంది Realme 15 Pro. ఇది మీకు 1.5K డిస్ప్లేతో వస్తుంది. 145Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది OLED ప్యానల్. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Qualcomm ప్రాసెసర్తో వస్తుంది. Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్లో ఒకటే మైనస్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ అయితే లేవు. Realme 14 Proలో ఉండే, 15 Proకి వచ్చేసరికి వాటిని తీసేశారు. అది తప్పితే మిగతా అంత ఫోన్ చాలా బాగుంటుంది. ఇది మీకు 26,500 రూపీస్కి వస్తుంది.
వస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అంటే OnePlus నుంచి ఉంది, OnePlus Nord CE6. ఇది కూడా మీకు 29,999 అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఇంతకుముందు మనకి Nord 5 వచ్చేది, ఇప్పుడు Nord సిరీస్ 40,000కి వెళ్ళినాయి. CE6 వచ్చేసరికి 30,000కి వచ్చింది. OnePlus Nord CE6 ఇది కూడా మీకు 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 1.5K డిస్ప్లేతో వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP66, 68, 69, 69K అన్నీ ఉంటాయి. సో ఇది కూడా ఒకవేళ మీరు OnePlus ఫోన్ కోసం చూస్తుంటే ప్రజెంట్ అయితే మాత్రం అదొకటి కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. 29,999కి అయితే వస్తుంది. 20,000 రూపాయల లోపు మీకు OnePlus N6 అని లాంచ్ చేసింది రీసెంట్గా. అట్లాంటివి టచ్ చేయొద్దు అసలు. అవి మీకు HD+ డిస్ప్లేతో వస్తున్నాయి 20,000కి. అటు జోలికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి తీసుకోవాలనుకుంటే OnePlus బ్రాండ్లోనే కావాలంటే CE6కి వెళ్ళండి, కొద్దిగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 30,000-40,000 మధ్యలోకి వెళ్తే మాత్రం 30,999 రూపాయలకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A56 వస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు 42,000 అట్లా అయింది, అప్పుడు లాంచ్ చేశారు. ఇప్పుడు 31,999 రూపాయలకి వస్తుంది. ఈ ఫోన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెటల్ బాడీతో వస్తుంది. సైడ్ అంతా మీకు మెటల్ బాడీ, మీకు ఏదైతే వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి చూసారా, S సిరీస్ ఫోన్స్ సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సైడ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. దీనిలో కూడా మీకు ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. దీనిలో IP67 రేటింగ్ తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. దీనిలో ఒకటే మిస్ అయితే టెలిఫోటో లెన్స్ అయితే మిస్ అయితే, అది S సిరీస్లో ఉంటుంది, ఏ సిరీస్లో అయితే లేదు. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. Exynos 1580 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్ యూస్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడడానికి పనికిరాదు. మీరు గేమ్స్ ఆడమనుకుంటే మాత్రం ఇది చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీకు టెలిఫోటో లెన్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం అదే ప్రైస్కి కొద్దిగా ఎక్కువే ఉంది దీనికంటే ఇది 33,000 రూపాయలకి వస్తుంది. నథింగ్ 4A. సో దీని మీద ఆఫర్స్ అయితే ఏమి కనిపించలే నాకు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఇది కూడా మీకు చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. దీనిలో కూడా మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కాబట్టి ఇది ప్లాస్టిక్ బాడీ, మెటల్ అయితే కాదు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మీకు 3.5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. మెయిన్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు, అది మైనస్ దీనికి. దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్. అండ్ ఇది డిస్ప్లే, ఇది కూడా ఫుల్ HD డిస్ప్లేనే, AMOLED స్క్రీన్, 5000 mAh బ్యాటరీ. ఇది కూడా 5000 mAh బ్యాటరీ. సో రెండు మీకు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. దీనికి అడ్వాంటేజ్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, దీనికి ఉండవు అంతే. అదే 32,000 దగ్గర మీరు గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం పోకో X8 Pro చెక్ చేయండి. పోకో X8 Pro మీకు చాలా మంచి ఫోన్. దీనిలో మీకు 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా 5x 4.1తో వస్తుంది. డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంటుంది. దీనిలో మీకు 1.5K AMOLED స్క్రీన్, 12-bit ప్యానల్, డాల్బీ విజన్ ఉంటుంది, సౌండ్ లో డాల్బీ అట్మాస్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మెటల్ బాడీతో వస్తుంది. దీని రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, కంప్లీట్ రివ్యూ. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఇది మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం మంచి ఫోన్. 120 FPS మీరు గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది, BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇట్లాంటివి. అండ్ ఇదే ఫోన్ మీకు రెడ్మీలో కూడా ఉంటుంది. చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి కదా, కింద పేరు మారిద్ది అంతే. ఇది పోకో, ఇది రెడ్మీ. ఇది 2,000 ఎక్కువ ఉంది, ఇది 34,000 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇదే బెస్ట్, పోకో X8 Pro 32,000 రూపాయలకి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇది పాత ఫోన్. ఇది ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో ప్రో లాస్ట్ సేల్లో కూడా చెప్పారు మీకు. ఇది కూడా మీకు సేమ్ 33,000-34,000 రూపాయలకి అయితే వస్తుంది. దీని గేమింగ్కి తప్పితే ఎనీ పనికి రాదు మీకు. డిస్ప్లే బాగుంటుంది, ఫుల్ HD AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. దీనిలో మీకు 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, అది అడ్వాంటేజ్ దీనికి. Qualcomm ప్రాసెసర్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. దీని వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకవేళ మీరు కంప్లీట్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో ఇది కూడా ఒకవేళ గేమింగ్ కోసం మీరు చూస్తుంటే మాత్రం ఇది కూడా మంచి ఫోన్. ఇది కానీ అండ్ ఇది కానీ, పోకో X8 Pro కానీ, ఈ రెండు ఫోన్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇవి 30,000-35,000 మధ్యలో. ఇంకా 35,000-40,000 దగ్గరికి వెళ్ళాం అనుకోండి, రెండు ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బెస్ట్ ఫోన్ అనిపించింది నాకు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే. ఇది ఒప్పో Reno 14. ప్రజెంట్ Reno 16 కూడా వచ్చేసింది. ఇది 2 జనరేషన్ బ్యాక్, కానీ చాలా మంచి ఫోన్ ఇది. దీనిలో మీకు మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెయిన్, 50 మెగాపిక్సెల్ మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది, 6.59 ఇంచ్ 1.5K డిస్ప్లే. ఇది 120Hz AMOLED స్క్రీన్, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ అయితే 37,500 రూపీస్ ఉంది ప్రస్తుతానికి అయితే. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది, 36,000 రూపాయలకి అట్లా వస్తుంది. సో ప్రెజెంట్ కొద్దిగా కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ప్రైస్ లో ఇది ఒకటి కొద్దిగా నాకు బెటర్ అనిపించింది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తుంటే iQOO Neo 10 39,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రైస్ ఇంతకుముందు 35,000-36,000 రూపాయలు ఉంది లాస్ట్ సేల్, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. అది గేమింగ్ కి బాగుంటుంది, 8s Gen 4 ప్రాసెసర్, Q1 చిప్ ఉంటుంది. గేమింగ్ పరంగా అయితే మాత్రం అది మీకు చాలా బాగుంటుంది. అక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, 40,000కి OnePlus Nord 6 వస్తే తీసుకోవచ్చా అని చెప్పేసి. OnePlus Nord 6 తీసుకునే బదులు దీనికి వెళ్ళండి. ఇది మీకు సేమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కెమెరాస్ ఇంకా చాలా బాగుంటాయి. సో ఓవరాల్ నాకు ఇది కొద్దిగా
బెటర్ అనిపించింది వన్ ప్లస్ నాట్ 6తో కంపేర్ చేస్తే. నాట్ 6 కూడా ప్రైస్ పెరిగిపోయింది. ఇంతకుముందు 35,000 అట్టు ఉండేది, ఇప్పుడు దగ్గర 40,000కి వెళ్ళిపోయింది. 40,000 పైకి వెళ్తే ఈ ఫోన్ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ నథింగ్ ఫోన్ 4A Pro, ఇది నథింగ్ ఫోన్ 4A Pro. ఇది దీని రివ్యూ కూడా మన ఛానల్ ఉంటుంది, నేను పర్సనల్గా యూస్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, గేమింగ్ పనికి రాదు, కెమెరాస్ బాగుంటాయి, జనరల్ యూస్కి బాగుంటుంది, అండ్ ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఇది కంప్లీట్ వీడియో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది 42,000 రూపాయలు ఉంది ఫోన్ 7 Gen 4 ప్రాసెసర్తో. ఇది 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. నథింగ్ ఫోన్ 3 ఇంకా ప్రీమియం ఉంటుంది, దీనికన్నా ఇది ఇంకా బెటర్ ఉంటుంది. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నా కానీ ఇది చాలా ప్రీమియం అనిపిస్తుంది. దీనిలో కూడా మీకు గిఫ్ట్ మ్యాట్రిక్స్ అన్ని ఉంటాయి. కానీ ఈ ఫోన్ అమెజాన్ లో కనిపిస్తుంది, యాక్చువల్ గా నథింగ్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది, ఇది అమెజాన్ లో కనిపిస్తుంది. 40,000 రూపీస్కి అట్లా కనిపిస్తుంది. అమెజాన్ లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వారంటీ లాంటి క్లెయిమ్ చేయడానికి కూడా ఉండదు. నథింగ్ ఎక్స్క్లూజివ్ గా అమ్మేది ఫ్లిప్కార్ట్ లో, అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అమెజాన్ లో బ్యానర్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బ్యానర్స్ వేసారు నథింగ్ ఫోన్ 3ది. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ లో కూడా తక్కువ రేట్ కి రావచ్చు అనుకున్నా సేల్ స్టార్ట్ అయిన తర్వాత. ఒకవేళ సేల్ స్టార్ట్ అయ్యి ఇది కూడా మీకు 45,000 44,000 వచ్చింది అనుకోండి, దీన్ని తీసుకునే బదులు నథింగ్ ఫోన్ 4A Pro తీసుకునే బదులు ఇది మీకు చాలా బెటర్ ఆప్షన్ అయింది. లేదు ఇది రాలేదు అంటే మాత్రం అమెజాన్ లో మీకు మంచి ఫోన్ 50,000 రూపీస్ లో ప్రెజెంట్ ఈ సేల్ లో బెస్ట్ ఫోన్ అనిపించింది నాకు OnePlus 13 మీకు ఇప్పుడు 57,000 58,000 అట్టు ఉండేది, ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ కి వస్తుంది 49,999 కి. నాకు తెలిసి ఇది లాస్ట్ ఛాన్స్ అనుకుంటా OnePlus 13 ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీరు. చాలా మంచి ఫోన్. OnePlus 15 చూడండి, ఇప్పుడు ప్రైస్ 82,000 రూపాయలకి వెళ్ళింది, దానికి దీనికి 32,000 రూపాయలు డిఫరెన్స్. దీనిలో మీకు 2K డిస్ప్లే ఉంటుంది, అసలు పార్ట్నర్షిప్ ఉంటుంది. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ కూడా 80 లీట్ ప్రాసెసర్ తో వస్తుంది, 6500 mAh బ్యాటరీ వరకు ఉంటుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ అన్ని ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇది మీకు 49,999కి వస్తుంది. ఇది నాకు తెలిసి ఎక్కువసేపు ఉండకపోవచ్చు. 13S కూడా వస్తుంది 46,999కి. ఒకవేళ 13S తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం 13కి వెళ్ళండి. 13 మీకు చాలా బెటర్ ఫోన్ 13S తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ 50,000 to 55,000 మధ్యలో వచ్చేసరికి రెండు ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వివో నుంచి X200T, మోటరోలా నుంచి సిగ్నేచర్. ఈ మోటరోలా ఇయర్ లాంచ్ చేసిన ఫోన్స్ నాకు కొద్దిగా బెటర్ అనిపించిన ఫోన్ అయితే ఇది మోటరోలా సిగ్నేచర్ ఫోన్. ఇది మీకు బ్యాటరీ రాదు, బ్యాటరీ 5,300 ఏమో ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ యూస్ చేస్తే మాత్రం బ్యాటరీ దగ్గర ఇబ్బంది పడతారు, మిగతా అంతా బాగుంటుంది, స్లిమ్ ఉంటుంది ఫోన్. దీనిలో మీకు మంచి ప్రాసెసర్ ఉంటుంది, 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరా సెటప్ కూడా ఉంటుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఓన్లీ బ్యాటరీ స్లిమ్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు వాళ్ళకి సెట్ అయ్యింది. లేదు కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం దీనిలో మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఫీచర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, T-Star కోటింగ్ ఉంటుంది. సో ఇది మీకు కెమెరా కోసం తయారు చేసిన ఫోన్ వివో X200T. ఈవెన్ ప్రాసెసర్ కూడా మంచిది, ఇది 9400 ప్రాసెసర్ తో వస్తుంది, గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. బ్యాటరీ కూడా 6200 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు మంచి ఫోన్ 50,000 to 55,000 మధ్యలో. స్లిమ్ ఫోన్ కావాలంటే దీనికి వెళ్ళండి, లేకపోతే దీనికి వెళ్ళండి. నెక్స్ట్ S25 కూడా 57,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా అంతే, మీకు కాంపాక్ట్ సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు S25కి వెళ్ళండి. కానీ బ్యాటరీ చాలా తక్కువ ఉంటుంది, 4,000 సంథింగ్ mAh ఉంటుంది. మీరు హెవీ యూస్ చేస్తే ఫుల్ డే రావడం కూడా కష్టం, అదొకటి దానిలో మైనస్. మిగతావన్నీ బాగుంటాయి, మీకు వాటర్ రెసిస్టెంట్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ, డిస్ప్లే బాగుంటుంది, కెమెరా సెటప్ కూడా బాగానే ఉంటుంది. మీరు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే అప్పుడు చెక్ చేయండి. బ్యాటరీ ఎక్కువ ప్రయారిటీ అయితే మాత్రం దాని జోలికి వెళ్ళకండి. ఇంకో ఫోన్ కూడా ఉంది S25 కూడా అదే ప్రైస్ కి వస్తుంది, 59,999 రూపాయలు, 60,000 రూపాయలకి వస్తుంది. లాంచ్ అయినప్పుడు 1,20,000 రూపాయలు ఆఫ్ ప్రైస్ కి వస్తుంది. దానిలో కూడా మీకు బ్యాటరీ అయితే ఎక్కువసేపు రాదు, టెలిఫోటో లెన్స్ ఉండవు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ ఫోన్ అనమాట, ఎక్స్పెరిమెంట్ చేయడానికి తీసుకొని వచ్చారు స్లిమ్ ఫోన్ ని. సో ఒకవేళ మీరు మరీ స్లిమ్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చూడండి, కానీ ప్రాక్టికల్ గా అయితే మాత్రం అంత యూజబుల్ ఫోన్ అయితే కాదు. 60,000 పైకి వెళ్ళారనుకోండి, Pixel 10 65,000 రూపాయలకి వస్తుంది. మీరు గేమ్స్ ఆడలేరు దీనిలో, కెమెరాస్ బాగుంటాయి, టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేశారు. దీనిలో కూడా బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ, మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మీకు బ్యాటరీ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి, స్టిల్ ఫోటోగ్రఫీస్ తీసేవాళ్ళైతే మాత్రం Pixel 10 65,000కి వస్తుంది. Oppo Find X9 కూడా మీకు 69,500 రూపాయలకి వస్తుంది, 70,000 దగ్గరలో వస్తుంది. అది కూడా మంచి ఫోన్ ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే. వివో X300 కూడా ఉంటుంది, వివో X300 వచ్చేసరికి 75,000 రూపాయలకి ఏమో వస్తుంది. సో ఇది కూడా మీకు కెమెరాస్ కోసం బాగుంటుంది. లేకపోతే ఇది సరిపోతుంది, నన్ను అడిగితే X200T ఎనఫ్, మరి 25,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. దీనికి వెళ్ళి 70,000 పైకి వెళ్తే iPhone 17 వస్తుంది, 71,900 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు చాలా మంచి ఫోన్. సో దీనికి ఐఫోన్లో ప్రో మోడల్స్ ఉన్నాయి కదా, దానికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ఒకటే, మిగతా అంతా సేమ్. ఇప్పుడు దీనిలో కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అవన్నీ తీసుకొని వచ్చారు, టెలిఫోటో లెన్స్ ఒకటి ఉండవు. అండ్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, ప్రోకి దీనికి అసలు మనం కంపేర్ చేయలేము. కానీ అక్కడ మీకు లాస్ట్ టైం iPhone 16 వీటితో అన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం iPhone 17 చాలా మంచి ఫోన్. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే iPhone 17 తీసుకోవచ్చు. 16 కంటే 17 చాలా బెటర్ ఆప్షన్. 15, 16 తీసుకోకండి, 50,000-60,000 పెట్టి యాడ్ చేసుకొని తీసుకుంటే 17కి వెళ్ళండి. కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మారిపోయింది 17కి, రిఫ్రెష్ రేట్ మారిపోయింది కదా, డబల్ అవుతుంది కదా. మీ ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అర్థమైపోయింది. 16, 17కి వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మీరు గేమ్స్ ఆడేవాళ్ళైతే మాత్రం 72,000 దగ్గర iQOO 15 దొరుకుతుంది. చాలా మంది iPhone 17 లేకపోతే iQOO 15
రెండిట్లో ఏది తీసుకోవాలి గేమింగ్ అడుగుతుంటారు. గేమింగ్ అయితే మాత్రం ఐఫోన్ 17 కంటే iQOO 15 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఐఫోన్ 17లో మీకు చిన్నగా ఉంటుంది ఫోన్, కూలింగ్ సిస్టమ్ అంత బాగుండదు, మీకు ప్రో మోడల్ ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో ఉందా, దీంతో మీరు iQOO 15 కంపేర్ చేశారనుకోండి 17 ప్రో మ్యాక్స్ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ 17తో కంపేర్ చేస్తే iQOO 15 గేమింగ్ కోసం ఎప్పుడు బెటర్ ఉంటుంది. అండ్ ఈ సేల్లో ఇంకొక హీరో డీల్ వచ్చేసరికి S25 అల్ట్రా, సామ్సంగ్ S25 అల్ట్రా 85-86 వేల రూపాయలకి వస్తుంది. అది ఉంటుందో తీసేస్తారో తెలియదు, తర్వాత ప్రైస్ పెంచేయచ్చు దీనిది. ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి OnePlus 13, ఈ రెండు నాకు తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే పెరగవచ్చు ప్రైస్, చూద్దాం ఏమవుతుందో. ఇది కూడా చాలా మంచి ఫోన్, S Pen ఉంటుంది, 2K డిస్ప్లే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది 85,000-86 వేలకు వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీల్. OnePlus 15 ఇప్పుడు మీకు 82,000 రూపాయలకు వస్తుంది. అది కొనే బదులు ఇది చాలా బెటర్ ఆప్షన్, కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటే S25 అల్ట్రా. నెక్స్ట్ ఐఫోన్ 17 ప్రో 112,900 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటే, నార్మల్ ICICI కార్డ్స్ ఉంటే మాత్రం 118,900 రూపాయలకి అయితే వస్తుంది. 17 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 131,900 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటే 127,900 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 17 ప్రో మ్యాక్స్ కోసం చూస్తుంటే వాటి మీద కూడా కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇవి కంప్లీట్ గా 10,000 నుంచి 1,00,000 వరకు, ఒకవేళ మీ బడ్జెట్ బట్టి మీరు ఈ సేల్లో ఫోన్ కొనాలనుకుంటే నాకు ఇవి బెటర్ అనిపించినాయి. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇది చాలా కష్టమైంది. ఎప్పుడు ఫోన్స్ ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు, ఇప్పుడు ఈ ప్రైజులు పెరిగిన తర్వాత ఫిల్టర్ చేయడం కూడా కొద్దిగా కష్టమవుతుంది, చాలా టైం పట్టింది రన్ చేయడానికి. సో మొత్తం చేసిన తర్వాత ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎవరైనా ఈ సేల్లో ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన డీల్స్ అని మీరు చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ అని చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ అని చూడండి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇదే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.